అంటే 14 లక్షలు సంపాదించవచ్చు పార్ట్ టైం చేస్తే. అది ఇప్పుడు నేను మీకు ఏం సజెషన్ ఇస్తా అంటే, దానికోసం చాలా కష్టపడ్డా, ఇది తెలియక చాలా ఫోన్లు అవి చేసి కష్టపడ్డా, దానివల్ల నాకు ఎక్కువ వచ్చింది. కన్సల్టెన్సీస్ ఉంటాయి అంటే చాలా కన్సల్టెన్సీస్. ఇప్పుడు రాన్స్టార్ట్ అని ఉంటుంది, అడెక్ అని ఉంటుంది. 80 days చేస్తే ఈజీగా ఒక 10,000 euros వస్తాయి. కొందరిని తీసుకోరు అమెజాన్, ఎందుకంటే జర్మనీలో అమెజాన్లో పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల లక్షలు సంపాదించవచ్చు. పర్సనల్ టైం ఉండదు, అప్లికేషన్ టైం ఉండదు. వండుకోవడం, తినడం, పడుకోవడం, లేదా వర్క్ చేయడం. వండుకోవడం, తినడం, వర్క్ చేయడం, పడుకోవడం, వండుకోవడం, తినడం, వర్క్ చేయడం, పడుకోవడం. పార్ట్ టైమ్స్ కి ఫుల్ టైమ్స్ కానీ కన్సల్టెన్సీలు ఉంటాయి, బట్ పార్ట్ టైమ్స్ కి చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి. హలో అందరికి, వెల్కమ్ టు జగన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే, చాలా మందికి స్టూడెంట్స్ కి లేకపోతే ఆపర్చునిటీ కార్డు వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడే వీడియో ఏంటంటే, చాలా యూస్ఫుల్ అవుతుంది నేనైతే అనుకుంటానా. ఇప్పుడు మనం ఈ యూట్యూబ్లలో లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వల్ల చూస్తున్నాం, జర్మనీలో అమెజాన్లో పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల లక్షలు సంపాదించవచ్చు, లక్షలు వస్తాయి అనేది చెప్తున్నారు. అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం అనేది ఇప్పుడు చెప్తా. అండ్ నేను కూడా అమెజాన్లో చేశాను, నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ అమెజాన్లో చేశారు. అమెజాన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ, అంటే బెస్ట్ పార్ట్ టైం జాబ్ ఇన్ జర్మనీ టు డూ. అంటే ఈ వెకేషన్ ఉన్నప్పుడు లేకపోతే ఈ హాలిడేస్ ఉన్నప్పుడు చాలా మంచిది అందులో పార్ట్ టైం జాబ్ చేయడం. ఎందుకంటే ఇన్కమ్ అనేది యావరేజ్ పే ఎక్కువ ఉంటుంది, బోనస్లు ఉంటాయి, ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు, ఇంకా హాలిడే పే ఎక్కువ ఉంటుంది, వీకెండ్స్ ఎక్కువ ఉంటుంది. అంటే డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది. నేను చెప్తా ఎట్లా అప్లై చేసుకోవాలని కూడా చెప్తా. పెద్ద అది డిఫికల్ట్ అయిన, అది చాలా ఎంత పెద్ద కష్టమైన పని కాదు, అది ఏమో పెద్ద బ్రహ్మ విద్య కాదు అప్లై చేసుకోవడం కూడా. ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ బేసిక్గా ఏంటంటే, నేను కింద లింక్ ఇస్తాను, మీరు లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. అంటే అప్లై చేసుకోవాలంటే సేమ్ అదే లింక్ ఉంటుంది, పెద్ద దానికి ఏదో స్పెషల్ లింక్స్ ఏమి ఉంటాయి. మీరు గూగుల్లో అమెజాన్ జాబ్స్ ఇన్ జర్మనీ కొడితే ఫస్ట్ సెకండ్ లింక్ వస్తుంది. అవే అందులోనే మీరు ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఒకవేళ కొందరిని తీసుకోరు అమెజాన్, ఎందుకంటే ఒకవేళ మనం 2-3 times అప్లై చేసి ఇంటర్వ్యూస్ పోలేదు అనుకో, వాళ్ళు తీసుకోకపోతే ఏం చేస్తారంటే మనకి రిజెక్ట్ మొత్తం బ్లాక్ లిస్ట్లో పెడతారు. అప్పుడు ఏం చేయాలో కూడా చెప్తా. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను ఒక 3 months అమెజాన్ చేసా. 3 months అంటే అప్రాక్స్ అక్టోబర్ 10th స్టార్ట్ చేసి డిసెంబర్ 31st వరకు చేసా. అందులో లాస్ట్ డిసెంబర్ 25 తర్వాత హాలిడేసే. ఇప్పుడు 3 months లో నేను చేసినప్పుడు, నేను 2020లో 2019లో చేసా. అప్పుడు నేను చేసినప్పుడు యావరేజ్ పే 12 euros ఏమి ఉండే. నాకు 3 నెలలకి, అంటే ఆ 2.5 నెలలకి నేను సంపాదించిన ఎంత అంటే మొత్తం 8,000 euros. అంటే ఇప్పుడున్న రేట్కి 8 9 అంటే 7,20,000. అంటే ఒక జస్ట్ 3 months కి పార్ట్ టైం, 3 months కాదు, ఒక 80 daysకి. బట్ ఇప్పుడు యావరేజ్ పే 15 euros. అంటే అదే 2.5 months 80 days చేస్తే ఈజీగా ఒక 10,000 euros వస్తాయి. అది కాకపోతే ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువ తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే అది నాకు కూడా తెలియదు, ఎందుకు తీసుకోవాలి నాకు తెలియదు. అండ్ నేను ఎట్లా చేసా అంటే, 8 hours షిఫ్ట్ ఉంటుంది, బస్ వస్తుంది ఒక దగ్గర నుంచి, వాళ్ళే తీసుకెళ్తారు. అక్కడ నుంచి ఒక 2 hours. బట్ ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటాయి. ఒకవేళ నైట్ షిఫ్ట్ చేస్తే ఇందులో, సో కంపెనీ నైట్ షిఫ్ట్ చేస్తే ఇందులో ఒక 25% ఎక్స్ట్రా వస్తుంది. అంటే నాకు ఒక 8,000 euros వచ్చినాయి కదా, మొత్తం 25 రాకపోయినా కూడా, అంటే కొన్ని అవర్స్కి వచ్చినా కొన్ని అవర్స్ రాకున్నా కూడా, సరే ఇంకొక 25% అంటే 2,000, అంటే ఇంకొక 1,500, సరే 1,200 వేసుకున్నా, 9,200 సంపాదించే వాడిని ఒకవేళ నైట్ షిఫ్ట్ చేస్తే. బట్ ఐ ప్రిఫర్ టు చూస్ ఏం ప్రిఫర్ టు చూస్ కాదు, వాళ్ళు అదే షిఫ్ట్ ఇచ్చారు నాకు. నేను అందుకే మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ చేసా. ఒకవేళ మీరు మనకి ఏదన్నా అప్లై చేసినప్పుడు రిజెక్షన్స్ వస్తే ఏం చేయాలంటే, కన్సల్టెన్సీస్ ఉంటాయి, అంటే చాలా కన్సల్టెన్సీస్. ఇప్పుడు రాన్స్టార్ట్ అని ఉంటుంది, అడెక్ అని ఉంటుంది, ఇంకా టైం పార్ట్నర్స్ అని ఉంటుంది, ఇంకా కన్సల్టింగ్ సంథింగ్ ఉంటాయి. మేబీ కింద ఐ విల్ ట్రై టు కలెక్ట్ దోస్ కన్సల్టెన్సీస్ అని కింద ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి, పక్కా చెక్ చేయండి. అండ్ వాళ్ళకి వెళ్ళి అప్లై చేసుకున్నా కూడా మనకి పెద్ద పోయే నష్టమేం లేదు. మనం వాళ్ళకి ఏం కట్టాం, వాళ్ళు సేమ్ పే ఇస్తారు. బట్ అక్కడ ఏంటంటే ట్యాక్స్ కట్ అవుతుంది, ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ కట్ అవ్వదు. స్టూడెంట్కి చేస్తే, డైరెక్ట్ అమెజాన్లో చేస్తే ట్యాక్స్ అనేది కట్ అవ్వదు. అంటే కట్ అవ్వదు అంటే దానికి వాళ్ళకి ఫోన్ చేసి, నేను 3 months చేస్తున్నా, 70 days చేస్తున్నా, సో 70 daysలో నాకు ట్యాక్స్ కట్ అవ్వదు అంటే మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేస్తారు. ఒకవేళ మీరు కనుక కన్సల్టెన్సీతో జాబ్ చేస్తే వాళ్ళకి పక్క వారు ఏం చేసినా వాళ్ళు ట్యాక్స్ కట్ చేయకుండా పక్కా ట్యాక్స్ కట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ 8,000 euros నాకు, ఒకవేళ నేను కన్సల్టెన్సీ ద్వారా చేసేది ఉంటే నాకు ఒక 5,500, 6,000 అట్లా వచ్చేది, 2,000 ట్యాక్స్ పోయేది.
సో నేనేం చేసి ఫస్ట్ అమెజాన్ డైరెక్ట్ చేయండి, డైరెక్ట్ చేసి ఒకవేళ మీరు ట్యాక్స్ కట్ అయితే, ఒకవేళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ ట్యాక్స్ కట్ అయింది, సెకండ్ మంత్ మళ్ళీ ఏం చేయాలంటే ఫోన్ చేసి నేను స్టూడెంట్ని, నేను 70 days వర్క్ చేస్తానా, నేను అంతకు మించి చేయను, సో నాకు ఇది ఫస్ట్ జాబ్ 70 days, ఫస్ట్ 70 days, సో ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేయండి అంటే మీరు ఆ పాత మంత్ కూడా కట్ చేసిన ట్యాక్స్ కూడా సెకండ్ మంత్ మనకి వేసి సెకండ్ మంత్ ఏం ట్యాక్స్ కట్ చేయకుండా అందులో పాత ట్యాక్స్ యాడ్ చేసి మొత్తం అమౌంట్ వేస్తారు. దానివల్ల నాకు ఎక్కువ వచ్చింది. సో దానికోసం చాలా చాలా కష్టపడ్డా, ఇది తెలియక చాలా ఫోన్లు అవి చేసి కష్టపడ్డా, దానివల్ల నాకు ఎక్కువ వచ్చింది. సో ఇంకా నాకు తెలిసిన అందరికీ ఆల్మోస్ట్ డిసెంబర్లో నాకు తెలిసిన అందరికీ ఆల్మోస్ట్ సేమ్ శాలరీ వచ్చింది. నేను తోపని కాదు, అందరికి అంతే వస్తుంది. బట్ ఓన్లీ ఆ 3 months వస్తుంది. ఆ 3 months డిసెంబర్ మొత్తం హాలిడేస్ ఉంటాయి యూనివర్సిటీస్కి అయినా బయట దేనికైనా. సో ఎక్కువ మనకి ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ మన యూనివర్సిటీ దీనికి ప్యారల్గా మేనేజ్ చేయాలనే బాధ లేదు. అందుకోసం డిసెంబర్లో ఏమని నేను చెప్తా. ఇక నేను అప్పుడు ఎందుకు చేసా అంటే, నేను మన యూనివర్సిటీ పోయే పని లేదు, అటెండెన్స్ పని లేదు. సో నేను అప్పుడు ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ అంతా పార్ట్ టైం పైసల మీద ఉండే కాబట్టి చేసా. అందరికి అదే ఉంటుంది, ఎందుకంటే అబ్రాడ్కి వచ్చేదే పైసలు సంపాదించుకోనికి. సో అప్పుడు అట్లా చేసా. ఇప్పుడు నేను మీకు ఏం సజెషన్ ఇస్తా అంటే, ఒకవేళ మీకు మంచి స్టడీస్ ఉంది, మంచి పర్సంటేజ్ రావాలంటే మీరు మొత్తం ఇయర్ అంతా ఖాళీగా ఉండి ఏం చేయకుండా మంచి స్టడీస్ చేసుకొని మంచి సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకొని ఇంటర్న్షిప్స్కి అవి అప్లై చేసుకొని, ఒకవేళ మీకు ఏం లేదన్నప్పుడు ఇట్లా 3 months ఏమని చెప్తా. ఇప్పుడు ఆపర్చునిటీ కార్డు వాళ్ళకి చేయొచ్చా లేదా అంటే, ఒకవేళ ఆపర్చునిటీ కార్డు వాళ్ళు చేస్తే చేయొచ్చు. యాజ్ పర్ రూల్ దేర్ 20 hours per month అన్నప్పుడు మీరు ఏంటంటే మీరు ఫస్ట్ 6 months ఏం చేయకుండా లాస్ట్ 6 months చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఒకవేళ చేస్తే ఇక పర్సనల్ టైం ఉండదు, అప్లికేషన్ టైం ఉండదు. వండుకోవడం, తినడం, పడుకోవడం, లేదా వర్క్ చేయడం, వండుకోవడం, తినడం, వర్క్ చేయడం, పడుకోవడం, వండుకోవడం, తినడం, వర్క్ చేయడం, పడుకోవడం, ఇవే పని ఉంటుంది. సో దానికోసం నేను ఆపర్చునిటీ కార్డు వాళ్ళు చేయొద్దని చెప్తా. స్టూడెంట్స్ కూడా ఎవరైతే అరే ఇప్పుడు సంపాదించుకొని నెక్స్ట్ ఇయర్ రిలాక్స్ ఉందాం, ఇప్పుడు సంపాదించుకొని తర్వాత ఏం చేయొద్దు అనుకునే వాళ్ళే చెయ్యండి. యూట్యూబర్లు చెప్పేది అంతా నిజమే, ఎందుకంటే 2 లక్షలు 3 లక్షలు పార్ట్ టైం చేస్తే వస్తాయి. కాకపోతే అన్ని నెలలు రావు, కొన్ని నెలలు మాత్రమే వస్తాయి. ఇయర్లో ఒక 3 నెలలు 2 నెలలు అంతే. నేను అంతకుముందు ఒక వీడియోలో చెప్పా ఏంటంటే, నెలకు 1 లక్ష సంపాదించవచ్చు, నెలకు ఇంత సంపాదించవచ్చు, నెలకు మొత్తం సంవత్సరానికి 13 లక్షలు. ఆ వీడియో చూడండి. ఎగ్జాక్ట్గా మీరు యావరేజ్గా ఎవ్రీ మంత్ పార్ట్ టైం చేస్తే, లేకపోతే మొత్తం ఇట్లా పార్ట్ టైం చేస్తే యావరేజ్గా మీకు ఎంత వస్తుంది అనేది నేను వీడియోలో చెప్పా. మొత్తం యావరేజ్గా అప్పుడు అంటే ఒక పాత లెక్క అంటే ఇప్పుడు అవర్ రేట్ పెరిగింది. అప్పుడు 13 లక్షలు అట్లా సంపాదించవచ్చు ఓన్లీ పార్ట్ టైం ఇయర్ త్రో చేస్తే, అంటే యావరేజ్ నెలకు 1 లక్ష. ఇప్పుడు ఒక 14 లక్షలు వేసుకుందాం అంటే 14 లక్షలు సంపాదించవచ్చు పార్ట్ టైం చేస్తే. అది 3 నెలలు చేస్తావా, లేకపోతే మొత్తం సంవత్సరం అంతా పార్ట్ టైం లాగా చేస్తావా, 3 నెలలు ఫుల్ టైం చేస్తావా అనేది సెకండరీ. మొత్తం ఇంతకన్నా ఎక్కువైతే సంపాదించలేం. అండ్ మన ఖర్చులు ఎట్లున్నాయంటే, నెలకు 1 లక్ష ఆబ్వియస్గా గవర్నమెంటే పెట్టింది 1000 euros 1000 చేంజ్ euros కావాలనేది. ఇది ఇప్పుడు పక్కా 100% అంత అన్ని euros అవుతాయి. ఎందుకంటే రెంట్ 400, ఇన్సూరెన్స్ 130, మిగతా ఖర్చులు అన్నీ పెరిగిపోయినాయి. సేవింగ్స్ అయితే నేను వచ్చినప్పుడు అయితే సేవింగ్స్ ఉన్నాయి పార్ట్ టైం చేస్తే. ఇప్పుడు సేవింగ్స్ అనేది ఉండవు, 100% ఉండవు అని అనుకుంటాను. ఎందుకంటే చాలా చాలా ఖర్చులు పెరిగిపోయినాయి, అన్నిటికీ దేనికి తగ్గట్లేదు. బట్ ఏంటంటే ఎవరు డిమోటివేట్ అవ్వద్దు. పార్ట్ టైమ్స్ ఎట్లా అప్లై చేసుకోవాలంటే, పార్ట్ టైమ్స్కి ఫుల్ టైమ్స్ కానీ కన్సల్టెన్సీలు ఉంటాయి, బట్ పార్ట్ టైమ్స్కి చాలా చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి. కన్సల్టెన్సీ మీరు చేస్తే, మీరు అప్లై చేసుకుంటే మీరు అప్రోచ్ అవుతారు. వాళ్ళు ఏం తీసుకోరు మీ దగ్గర, వాళ్ళు మొత్తం కంపెనీ దగ్గరనే తీసుకుంటారు. ఇంకా అది కాకుండా ఇంకా స్టూడెంట్ జాబ్స్ అని ఇంటర్నెట్ ఎత్తుకండి. స్టడీ హెడ్స్ అని ఒకటి ఉంటుంది, స్టూడెంట్స్ అని ఒకటి ఉంటుంది, జాబ్ బెన్స్ అని ఒకటి ఉంటుంది. ఇంకా స్టూడెంట్స్కి స్పెషలైజేషన్గా అంటే కొన్ని యాప్స్ ఉంటాయి, లేకపోతే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి ఓన్లీ స్టూడెంట్స్ కోసం ఇస్తారు వాళ్ళు. కొన్ని ట్రైన్ సెక్యూరిటీ జాబ్స్ ఉంటాయి, అంటే ఆ ట్రైన్ ఎక్కే దగ్గర నిలబడే స్టూడెంట్స్కి మధ్యలో ఇస్తున్నారు. ఇంకా చాలా చాలా ఉంటాయి, మీరు అసలు వర్రీ అవ్వద్దు. బట్ ఏంటంటే మనం ఎట్లా ఎత్తుకుతున్నాం, మనం ఎంత ఎఫెక్టివ్ ఎత్తుకుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్లో ఎత్తుకండి, ఇండియన్లో ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లింక్డ్ఇన్ అవసరం లేదు. నార్మల్ రెజ్యూమే, మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. పెద్ద మీ బయోడేటా అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు, ఎడ్యుకేషన్ ఏంటి, కింద మీ ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇవ్వండి, అంతే తప్ప పెద్ద నేను ఆ జాబ్ చేసిన ఈ జాబ్ చేసిన అంటే పార్ట్ టైం జాబ్ చేసినా పెట్టండి. కాకపోతే నేను ఫుల్ స్టాక్ డెవలపర్ లేదా BI డెవలపర్ ఇవన్నీ అవసరం లేదు. సో ఇంకా పార్ట్ టైం గురించి అంటే అమెజాన్ అయితే చాలా చాలా ఇంకా అమెజాన్ లైక్ ఏమేమి ఉంటాయి అంటే, ఇంకా జోలాండో అవుట్లెట్ అని ఉంటుంది, ఇంకా ఈ వాచ్ షాపులు అవుట్లెట్స్ ఉంటాయి, ఇంకా బట్టల షాప్ కొన్ని అవుట్లెట్స్ ఉంటాయి. అన్ని ఎక్కువ ఇవ్వకపోవచ్చు బట్ ఇస్తారు. ఇంకా ఫీగే అని అదొకటి ఉంటుంది. ఇంకా మెర్సిస్ బెంజ్, వోల్వో, లేకపోతే ఆడి, BMW, లేకపోతే పోర్షే, ఇలా అన్నిట్లా ప్రొడక్షన్ హౌస్లు ఉంటాయి. కొంచెం కష్టం, కొంచెం హెవీ వెయిట్స్ ఉంటాయి.
కొంచెం అది ఏంటంటే అవి కూడా సేమ్ అంటే ఇంతకన్నా ఎక్కువనే వస్తాయి. అవి 16, 17, 18 యూరోలు కూడా ఇస్తున్నారు. కాకపోతే అవి కొంచెం వేరేలాగా అప్లై చేసుకోవాలి. వాటికి వెళ్ళి అది ఫెరియన్ జాబ్ అంటాం, వాటిని స్పెషల్గా అప్పుడే హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు. ఈ అమెజాన్ ఎప్పుడైనా చేయొచ్చు, బట్ ఏంటంటే డిసెంబర్ టైంలో చేస్తే ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అప్పుడు బోనస్లు ఉంటాయి, ఎక్కువ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్స్ట్రా షిఫ్ట్ అయితే ఎక్కువ బోనస్ వస్తుంది. సో దానివల్ల ఎక్కువ వస్తుంది. సో ఇది ఈరోజు మన షార్ట్ అండ్ స్వీట్ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో, ఇన్ఫర్మేటివ్ వీడియో. కింద లింకులు ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి పక్క. ఏమేమి అంటే ట్రై చేస్తా, ఇంకా నాకు తెలియని కూడా తర్వాత ముందు యాడ్ చేస్తా. వీడియో సేవ్ చేసుకోవాలి అనుకుంటా కదా. ఒక వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క. చాలా మంది వీడియోలు చూస్తారా, సబ్స్క్రైబ్ చేసుకొని మేబీ స్క్రీన్ షాట్ ఇచ్చి పెట్టుకోండి. తర్వాత ముందు నాకేమైనా లింకులు తెలిస్తే కింద యాడ్ చేస్తాయి దీని కింద, స్పెషల్లీ అమెజాన్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బాయ్ బాయ్. Thank you for your smile.